ఓకే. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10-14 వచనాల వరకు చదువుకుందామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10-14 ఈ వచనాలు చదువుకుందాం. ఈ వచనాలను ధ్యానించి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, మరి మా యొక్క మనసులను మీరు దర్శించండి. మీ యొక్క వాక్యం చేత మాకు కావాల్సినటువంటి మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా జీవితాలకు నేను మరి పురిగొల్పును నేను మరి దయచేయమని వేడుకుంటున్నాం. మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తాం. ఐగుప్తీయుల దేశం నుండి వీళ్ళు కానానుకు బయలుదేరారు. ఈ బయలుదేరక ముందు దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆ ఫరో ఎదుట మోషే ద్వారా చేయించాడు. చేసిన తర్వాత దేవుడు వారిని విడుదల కలుగజేసి ఐగుప్తు దేశం నుంచి కానానుకు తీసుకొని వెళ్ళే క్రమంలో ఒక సంఘటన జరిగింది. దేవుడు చాలా త్వరగా తీసుకొని వెళ్ళేటటువంటి మార్గం ఉంది. ఫిలిస్తీయ దేశం గుండా వారిని తీసుకొని వెళ్తే వాళ్ళు చాలా త్వరగా కానాను దేశానికి వెళ్తారు. కానీ దేవుడు ఎర్ర సముద్రం గుండా, అరణ్యం గుండా, ఎర్ర సముద్రం ద్వారా వారిని కానాను దేశానికి, ఇజ్రాయేలు దేశానికి తీసుకొని వెళ్ళాలని ఆయన ఆలోచన చేశాడు. ఎందుకు ఆలోచన చేశాడంటే, వీళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా మళ్ళీ పరిగెత్తి వచ్చి వీళ్ళని ఏమైనా దౌర్జన్యం చేసి, దాడి చేసి, యుద్ధం చేస్తే తిరిగి మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోకి మళ్ళీ వెళ్ళిపోతారేమో అనేటటువంటి ఆలోచన చేత దేవుడే వారి మార్గాన్ని చాలా దూరంగా తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు తిరిగి రావడానికి కూడా ఛాన్స్ లేకుండా చేశాడు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క జీవన యాత్రలో అనేక ఇబ్బందులు గుండా వచ్చారు. దేవుడు అనేక సార్లు వాళ్ళకు అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అన్నిటినీ వాళ్ళు మనసులో ఉంచుకున్నారు కానీ దేవుని మీద నమ్మకాన్ని ఉంచలేదు. ఇక్కడ ఒక సంఘటన ఏం జరుగుతుందంటే, ఫరో వీళ్ళని బయలుదేరమని పంపించారు. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారు, ఫరో సైన్యము, ఫరో వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వెనక వీళ్ళను మళ్ళీ తీసుకెళ్దామనేటటువంటి ఉద్దేశం చేత, బానిసలుగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశం చేత మళ్ళీ వీరిని ఏం చేస్తున్నారంటే, తీసుకెళ్దామనేటటువంటి ఆలోచన చేత వీరి వెనకెంబడి వస్తా ఉన్నారు. వాళ్ళకు ఒకటి అర్థమైంది, వీళ్ళు సముద్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన చేతికి ఖచ్చితంగా దొరికిపోతారు అనేటటువంటి ఆలోచన ఫరో రాజుకు ఏర్పడింది. వీళ్ళు ఎక్కడున్నారంటే చూద్దాం. 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయము 1వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలు
మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్స్పోను నెదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. వీరికి దేవుడు ఏమనిచ్చాడంటే ఒక ఆజ్ఞ. వీళ్ళు సముద్రానికి, మిగ్దోలుకు మధ్యలో ఉండాలి. అక్కడ మీరు దిగాలని ఒక ఆలోచన చేసి మోషేతో చెప్పి వాళ్ళని అక్కడ ఉంచారు. ముందరనేమో సముద్రము, ఎనకలనేమో ఐగుప్తు రాజు సైన్యము. వీళ్ళు చూశారు. వెనక్కి తిరిగి చూసి వాళ్ళు రావడం చూసి భయపడిపోయారనమాట. అయ్యో! మళ్ళీ వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు మనల్ని మళ్ళీ బానిసలుగా తీసుకుపోతారు లేదా చంపేస్తారనేటువంటి ఆలోచనతో బాధపడుతూ ఉన్నారు. భయపడుతూ ఉన్నారు. ప్రతిసారి వీరికి శ్రమ వచ్చినప్పుడల్లా దేవుని వైపు చూస్తూ వచ్చారు. దేవుడు వీరికి ఏం చేశాడు? సమాధానాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. వారి అవసరతులు, అక్కర్లు అన్నిటిలో దేవుడు వాళ్ళకు సహాయం చేస్తూనే వచ్చాడు. వారి యొక్క ఆహార విషయంలో అయితేనేమి, వారు తాగే నీటి విషయంలో అయితేనేమి, వారు ధరించే వస్త్రం విషయంలో అయితేనేమి, వారు పడుకునేటప్పుడు వారికి కావాల్సినటువంటి మంచి వాతావరణం విషయంలోనే అయితేనేమి, ప్రతి విషయంలో దేవుడు వారిని వదిలిపెట్టకుండా వారితో కూడా వస్తా ఉన్నాడు. పగలేమో మేఘస్తంభంగా వస్తా ఉన్నాడు. రాత్రేమో అగ్నిస్తంభంగా వారి చుట్టే ఉంటున్నాడు. ఆయన వారికి ముందు, వెనక ఆవరించి ఉన్నాడు. వారు గమనిస్తూ వచ్చారు గానీ, ఆయనను పూర్తిగా అనుభవిస్తూ వచ్చారు. కానీ విశ్వాసము ఉంచడం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆయన చేసే కార్యాలన్నీ గూడా అనుభవిస్తూ వచ్చారు గానీ, వారి యొక్క విశ్వాసాన్ని వాళ్ళు దేవుని ఎదుట కనబరచలేదు. వీరు ఎప్పుడైతే ఆ ఫరో సైన్యము వెంటబడి వస్తా ఉంది. వాళ్ళ రథాలు, వాళ్ళ సైనికులు వస్తా ఉన్నారు అనే విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళేం జేశారంటే, తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి, మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. మనం గూడా బాగా అన్నీ ఉంటే మనం దేవునికి మొరపెట్టడానికి అంత ఈజీగా మోకాళ్ళ నుంచి ప్రార్థన జేయం. శ్రమలొచ్చి, ఇబ్బందులొచ్చినప్పుడు మాత్రమే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు. ఇది మానవ యొక్క నైజం. ప్రతి మానవుడిలో ఉండేటటువంటి బలహీనత అనుకోవచ్చు. లేకపోతే దేవుని యొక్క అభినాభావ సంబంధం ఉంటది. దేవుడు ఎట్లైనా వింటాడులే. నేను మాట్లాడితే ఆహ్, ఆయన ఆలకిస్తాడులే అనేటటువంటి ఆలోచనలో గూడా కొంతమందికి దేవుని మీద అపారమైనటువంటి ప్రేమ, చనువు గూడా అనుకోవచ్చు. యోనా అదే, అదే చనువుతోనే ఆయన దేవుడు చెప్పిన దాన్ని ఆయన ప్రకటించకపోగా, ఆయన ఏదైనా గాని చేయగలడనేటటువంటి విశ్వాసంతో ఉన్నాడు. అంటే వాళ్ళు ఈయన చెప్తే మారుమనసు పొందినారనుకోండి, మారుమనసు పొందితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ వీళ్ళని క్షమించకూడదు, శిక్షించాల. అది యోనా యొక్క ఆలోచన. కానీ దేవుడు ఆయన మనసు ఎరిగినవాడు. యోనా గూడా దేవుని మనసు ఎరిగినాడు. ఆయన ఏమి తీర్పు చెప్తాడో తెలుసు. ఆయన ఏ విధంగా కరుణిస్తాడో కూడా తెలుసు. ఆ విషయం తెలుసుకొనే యోనా ఆయనకు ప్రార్థన చేయడం గాని, ఆయన పని చేయడం గాని, ఆయన ఏ విధంగా అయితే దేవుని మనసును అర్థం చేసుకొని అంటే దేవుడు నెక్స్ట్ ఏం స్టెప్ ఏస్తాడు. ఆ విషయం యోనాకు ముందే తెలుసు. ఆయనకు ఆ విశ్వాసం ఉంది. ఆ నమ్మకం ఉంది. దేవుడు క్షమిస్తాడనేటటువంటి ఆలోచన కూడా ఆయనలో ఉంది. ఈ ప్రజలు గూడా అనేక మార్లు దేవుడు క్షమిస్తూ వచ్చాడు. అనేక మార్లు దేవుని యొక్క ఆహ్, ఆలోచన ప్రకారము నడుస్తూ వచ్చారు. కొన్నిసార్లు తప్పిపోతూ వచ్చారు. భయము అనేది వీరికి ఒక పెద్ద శత్రువుగా తయారైపోయింది. అంటే ఇక మేము ఖచ్చితంగా చెరపట్టబడిపోతాము అనే విషయాన్ని వీరి మనసులోకి తెచ్చుకున్నారు. దేవుని యొక్క శక్తిని మర్చిపోయారు. శ్రమలొచ్చినాయి, ఇబ్బందొచ్చింది. ఇటువైపు మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఎటూ పోలేని పరిస్థితిలో ఉన్నారు గాబట్టి, వాళ్ళిప్పుడు ఏం జేయాలా? ఇక పారిపోవడానికి ఛాన్స్ ఉంటే దేవునికి ప్రార్థించుండేవాళ్ళు కాదు. ఎళ్ళిపోయిండేవాళ్ళు. దారి లేదు. అన్నీ క్లోజ్ అయిపోయినాయి దారులు. ఇప్పుడు వీళ్ళకి ఒకే దారి. దేవుడే దారి. ఆయన వైపు ఇప్పుడు తిరిగారు. యెహోవా వైపు వాళ్ళు తిరిగి ఏం జేస్తా ఉన్నారు? దేవునికి మొరపెడతా ఉన్నారు. ప్రార్థిస్తా ఉన్నారు. మనం కూడా మనం
దేవుని వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకు ఆయన జవాబులు చాలా ఇస్తూనే వచ్చాడు, ఇస్తూ ఉన్నాడు, ఇస్తాడు. మనం ప్రార్థన చేయడం అనేది మర్చిపోకుండా, మనము శ్రమలొచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన గాకుండా, ఎల్లప్పుడూ అనుదినము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అనుదినము మనల్ని మనము దేవుని సన్నిధిలో రెక్టిఫై చేసుకుంటూ, ఆయన మనసుకు ఇష్టమైనటువంటి కార్యాలలో, ఆయన పనిలో ఇన్వాల్వ్ అయితూ, దేవుని యొక్క మాటను మన మనసులోకి ఉంచుకున్నప్పుడు, మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. వ్యర్థమైనటువంటి వాటిని, వ్యర్థమైనటువంటి మాటలను, వ్యర్థమైనటువంటి సంగతులను మనం ఆలోచన చేస్తూ దేవునికి ప్రార్థన చేశామనుకోండి, దేవుడేమి ఆలకించడు. ఆయనకిష్టమైనటువంటి మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు, ఆయన ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు, మనం ప్రార్థన చేసిన ప్రతి దానికి ఆయన తగిన కాలంలో జవాబు ఆయన ఇస్తూనే వచ్చాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చిక్కిపోయారనమాట. అంటే ఇక ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు. ఫరో సైన్యంలో మళ్ళీ వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు బానిసలుగా అనే ఆలోచనతో ఉన్నారు. మరణ భయం వీళ్ళని పట్టుకున్నది. మరణ భయం నుంచి వీడిని రక్షిస్తాడనే విషయం తెలుసు. కానీ భయపడ్డారు. భయపడి ఇప్పుడు దేవుని వైపు తిరిగారు. మనిషికి శ్రమలు రావడం మంచిదే అంటా నేను. ఎందుకంటే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. కష్టాలు వస్తేనే ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉంటాడు. ప్రార్థన చేసుకుంటాడు. ఇది జనరల్‌గా అందరికి రావు కష్టాలు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకు మాత్రమే ఎక్కువ కష్టాలు. మరీ క్లోజ్‌గా దేవున్ని వెంబడించే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలొస్తా ఉంటాయి. మీరు మామూలుగా లోకంలో గమనిస్తే ఎవరైతే నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవిస్తారో వారికి నలువైపుల నుంచి శ్రమలే వస్తాయి. అవమానాలొస్తాయి, నిందలొస్తాయి. వాళ్ళు ఒక మాట మాట్లాడితే దాన్ని హైలైట్ చేస్తారు. మాట్లాడకూడదు, తిట్టకూడదు, ఆ! కొట్టకూడదు, భరించాలా, సహించాలా. చూడండి ఎన్ని విషయాలు మనం సర్దుకొని జీవించాలో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించాడు. ప్రార్థన జీవితం గావచ్చు, మాట్లాడే విషయం గావచ్చు, ఆయన సర్వింగ్ చేసే విధానం గావచ్చు, వంట వండే విషయంలో గూడా ఆయన ఒక మాదిరిని చూపించాడు. ఇక్కడ వీళ్ళు సముద్రము దారి ఇవ్వదని అనుకోని భయపడుతూ ప్రార్థన చేశారు. వెంటనే మోషేకు దేవుడేం చెప్పాడు, "అయ్యా! నీ చెయ్యి చాపి ఈ సముద్రాన్ని దారి ఇవ్వమని చెప్పమని సముద్రానికి చెప్పమన్నాడు." చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్న, నేడు ఏకరీతిగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు వారిని సంరక్షిస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఆ దినాల్లో చాలా స్పష్టంగా వ్యక్తులతో మాట్లాడుతూ వచ్చాడు. అది ఎవరు పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చారో వారితో ఎక్కువ మాట్లాడాడు. ప్రజలు దేవుని సన్నిధిలోకి రావడానికి భయపడిపోయారు. కానీ మోషేను, అహరోను ఆయన ఎన్నుకొని వారి ద్వారా అనేక విషయాలు ఈ ఇజ్రాయెల్ ప్రజలకు ఆ దినాల్లో చేరవేయడం జరిగింది. ఈ దినాల్లో ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు మనందరితో మాట్లాడుతా ఉన్నాడు. మనకు శ్రమలొచ్చాయి. ప్రార్థన జేసుకోవాలి. ఆనందం వచ్చింది దేవుడిని స్తుతించాల. మన జీవితాల్లో మనము ఊహించలేనటువంటి శ్రమ అంటే ఇది ఖచ్చితంగా నా వలన కాదు. ఇది దేవుడే పెట్టాడిక్కడ సముద్రాన్ని. ఇక్కడ అడవిని బెట్టాడు, మిగ్దోల్‌ని బెట్టాడు, పెహిరోతును బెట్టాడు. వీటిని దాటి వెళ్ళకుండా కంచెలేసి పెట్టాడు. దేవుడు కంచె వేస్తే ఇందాక పాట పాడినటువంటి పాటలో ఆయన కంచె వేస్తే ఎవ్వరు లోపలికి రాలేరు. ఆయన కంచె తీస్తేనే ఎవరైనా లోపలికి రావాలి. ఇప్పుడు ఈ కాలంలో మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క కంచెలన్నీ పాపపు యొక్క కంచెల నుంచి మానవుని వేరు చేసి దేవుని సన్నిధికి ఆయన తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్నందరినీ తండ్రితో ఆయనేం చేశాడు? మనకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ రక్తం ద్వారా మనలందరినీ సంధి చేసి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చా.
ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారు దారి లేదనుకున్నారు. కానీ దేవుడు ఆయన యొక్క ఆలోచన చేత మోషేకేం చెప్పినాడు? సముద్రాన్ని 2 పాయలుగా చేసేయి అని చెప్పేసి 2 పాయలుగా చేస్తే వాళ్ళు ఆరిన నేలగా ఉన్నాడు. అక్కడ దేవుడు వారికి ముందుగా ఉండి వీరు నడిచేటప్పుడు అక్కడ నడిచేటప్పుడు ఆ యొక్క సముద్రంలో వారి వెనుక భాగానికి వచ్చి వీరిని కాపాడుతూ వచ్చాడు. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉంటే ఫరో అధికారులు, వాళ్ళ సైనికులొచ్చారు. ఎప్పుడైతే మేఘం వీరి వెనక వైపు వెళ్ళిపోయిందో, అంతా చీకటయిపోయింది. వారు సముద్రంలోకొచ్చారు. వీళ్ళందరూ ఆరిన నేల మీద దాటి ఎళ్ళిపోయిన తర్వాత దేవుడేం జెప్తాడంటే, "మోషే మళ్ళీ ఆ నీటికి 2 పాయలను కలిపేసేయి" అని జెప్పిస్తే, మళ్ళీ ఆ నీటిని 2 పాయలుగా ఉన్నటువంటి దాన్ని ఏం జేస్తాడు? మళ్ళీ ఒకటిగా జేస్తే, అక్కడున్నటువంటి ఐగుప్తు సైనికులందరూ గూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి, ఒక్కడు గూడా బ్రతికి బట్ట కట్టలేనటువంటి పరిస్థితి ఆ దినాల్లో దేవుడు చేశాడు. అంటే దేవుని యొక్క మాట మీద ఆధారపడుతూ వచ్చినటువంటి మోషే, దేవుని మాటకు విధేయత చూపినటువంటి మోషే, ఆయన దేవుని ద్వారా అనేకమైన కార్యాలు ఇజ్రాయేల్ ప్రజల ఎదుట చేస్తూ వచ్చాడు. ఇక్కడ సముద్రాన్ని దాటి వచ్చినప్పుడు దాటుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిండాలి. అయ్యో! ఇంతవరకు మనం దాటలేని సముద్రం ఉండింది. కానీ ఇప్పుడు దేవుడు మనకు అద్భుత కార్యం చేసి ఆరిన నేల మీద మనం నడుచుకుంటూ పోతున్నామే అనేటటువంటి ఆ ఎరుకలోనికి వాళ్ళు రావాలి. ప్రతిసారి దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేసినా గాని మళ్ళీ తిరిగి దేవుని యొక్క మాటను వదిలిపెట్టేటటువంటి ప్రజలుగా ఉండిపోతూ ఉన్నారు గాబట్టే, కానానుకు కొంతమందే చేర్చివేయబడ్డారు. అందరూ అడవిలో రాలిపోయారు. అంటే దేవుని మాటను కాదన్నటువంటి వారినందరిని గూడా దేవుడే హతం జేశాడు. ఈ దినాల్లో దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభువారి కృప మనలందరిని కూడా తప్పు చేశావు. అమ్మా! నువ్వు పొరపాటు చేస్తున్నావని సరిచేసుకోవడానికి ఎన్ని అవకాశాలు మనకిస్తా ఉన్నాడు చూడండి. అంటే కరుణా సంపన్నుడైనటువంటి ఆ దేవదేవుడు మనలను ప్రేమించిన కారణం చేత ఈ లోకానికి వచ్చి మనల కోసము మానవులందరి కోసము ఆయన పరిశుద్ధాత్మని భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా! ఇక్కడ వీరిని ఏ విధంగా అయితే ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడో, మన జీవితాల్లో గూడా వాళ్ళకు సముద్రం అడ్డం ఉంది. మన జీవితాల్లో ఇంకొక శ్రమ అది మనం ఊహించనటువంటి శ్రమ మనకు అడ్డం ఉందేమో! కానీ మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే మొరపెట్టారో, మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకైనా జవాబును అనుగ్రహించి మనల్ని ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే వారి యొక్క సమస్యలలో, వారి ఇబ్బందుల్లో దేవుడే వారిని సంరక్షిస్తూ వచ్చాడు. మోషే అంటున్నాడు, "ఇదిగో దేవుడు కలుగజేయు రక్షణను చూడండి. భయపడకండి." ఈ విశ్వాస జీవితంలో మనకు చాలా భయాలొస్తాయి. అది వాస్తవం. బంధువుల నుంచి భయాలొస్తాయి. సంఘంలో నుంచి భయాలొస్తాయి. సమాజం నుంచి భయమొస్తుంది. ఇంట్లో నుంచి భయమొస్తుంది. అంటే మనకు చాలా భయాలున్నాయి. ఈ భయాలన్నిటిలో నుంచి ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షిస్తాడు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మోషే వారితో చెప్తా ఉన్నాడు. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను చూడండి. మీరేం భయపడొద్దు, సనగొద్దు, విశ్వాసం ఉంచండి. జస్ట్ నిలబడండి. యుద్ధం గూడా చేయొద్దు. ఈ దినాల్లో ఇజ్రాయెల్ దేశం పోరాడుతుంది. కానీ ఆ దినాల్లో దేవుడు ఏమీ చేయకుండా వీరిని ఏం చేశాడు? విజయాన్ని కలుగజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా! దేవుడు అద్భుత కార్యాలు ఎవరి ద్వారా చేస్తాడంటే విశ్వాసుల ద్వారానే. లోబడేటటువంటి విశ్వాసుల ద్వారానే ఆయన అద్భుతాలు చేస్తాడు. మనము మన ఆశలను వదిలిపెట్టి దేవుని ఆశయాలను మన జీవితాల్లో పెట్టుకున్నప్పుడు
మన జీవితంలోనికి ఆశీర్వాదాలు వస్తాయి. ఇక్కడ 14 వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పెను. చూడండి, మీరు భయపడ్డారు, శక్తి లేదు. అన్ని విషయాలు దేవునికి తెలుసు. అయితే ఇప్పుడు మీరు చేయవలసిందేందంటే, జస్ట్ దేవుని వైపు మీరు చూశారు, ప్రార్థన చేశారు. ఇక మీరేం చేయాలంటే, ఊరకయే ఉండండి. దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. మొన్న మన భారతదేశంలో ఒక సంఘటన జరిగింది రీసెంట్‌గానే. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. ఈ ఈ ఆటలో అందరూ బాగా ఆడారు. ఇండియన్ ప్లేయర్స్, ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా బాగా ఆడారు. అయితే అందరూ బాగా ఆడిన కారణం చేతనే మన దేశానికి వరల్డ్ కప్ వచ్చేసింది. అయితే ఈ వరల్డ్ కప్ రావడానికి ఈ ఆస్ట్రేలియా మ్యాచి చాలా కీలకమైన మ్యాచ్. వాళ్ళు 7 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఉన్నటువంటి ఆస్ట్రేలియా టీమ్‌ను మన భారత టీమ్ చాలా సమర్థంగా ఎదుర్కొన్నది. అయితే ఇందులో ఒక అమ్మాయి జెమిమా రోడ్రిగ్స్ అనేటటువంటి ఒక చిన్న అమ్మాయి చాలా చూడడానికి ఎందుకు పెద్ద శక్తి లేనటువంటిదేగా ఉంది. అది వాస్తవమే అనే విషయము ఆమె ఆ గేమ్ గెలిచిన తర్వాత చెప్పింది. నాకు శక్తి లేదు. నాకు బలం లేదు. కానీ నేను ఎప్పుడైతే బలహీనుడయిపోయానో, అప్పుడు నేను దేవుని వైపు చూశాను, ప్రార్థన చేసుకుంటున్నాను అని ఆ అమ్మాయి సాక్ష్యం ఇచ్చింది. ఆ అమ్మాయి మోకాళ్ళ మీదుండి ఆ క్రికెట్ మైదానంలోనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటుందంట. సీఎన్ఎన్ అనేటటువంటి టీవీ ఛానెల్ వాళ్ళు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ టీవీ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, "అమ్మ మీరు మాటి మాటికి అప్పుడప్పుడు మోకాళ్ళ మీద ఉండి, మోకాళ్ళ సందులో మీ తలను వాంచుతున్నారు గదా! ఆ సమయంలో మీరేం జేస్తున్నారంటే, నేను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను." ఇది కదా దేవుడిచ్చినటువంటి గొప్ప విజయం. ఆ అమ్మాయిని ప్రపంచం భారతదేశంలో 145,00,00,000 మందుంటే, 145,00,00,000 మందికి యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం జేసింది. యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఆ శక్తినిచ్చాడు కాబట్టి, నా శక్తి అయిపోయింది. కానీ నేనెప్పుడైతే దేవుని వైపు చూసానో, అప్పుడు నాకాయన సహాయం అందింది. కేవలం ఆయన కృపను బట్టే నేను ఆడగలిగాననేటటువంటి బోల్డ్ స్టేట్‌మెంటు ఇచ్చింది. ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం వల్ల అనేక మందికి ఆ అమ్మాయి శత్రువయిపోయింది. యేసుక్రీస్తు. ఓన్లీ యేసుక్రీస్తు అనే మాట చెప్పగానే అందరూ అంతవరకు పోయినోళ్ళంతా ఇప్పుడు ఆమెనేమంటున్నారు? తిడతా ఉన్నారు. వాస్తవమే. నీతిగా జీవించడానికి, నిజం చెప్పడానికి, దేవుని వాక్యాన్ని చెప్పడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, దేవుని మాటను మనం ఎప్పుడైతే మన జీవితంలో ఉంచుకుంటామో మనకేమొస్తది? అవమానమొస్తది. తృణీకరించుతారు. ఏవండీ? చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ బిడ్డ జెమిమా రోడ్రిగ్స్ దేవుని మాటను చెప్పడం వలన మళ్ళీ ఇండియాకి మొత్తం ఏమైందామె శత్రువయిపోయింది. కానీ ఆమె చేసినటువంటి ప్రయత్నం ఇండియా గెలవాలనేటటువంటి ప్రయత్నమే జేసింది. కానీ ఆమె శక్తి లేనటువంటి దానిని గమనించి ఆమె ఎవరైతే శక్తినిస్తారో ఆ శక్తి ఆమె దేవుని ద్వారా పొందుకోగలిగింది కాబట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆమె ద్వారా, దేవుని యొక్క మాట ఆమె ద్వారా మన భారతదేశానికి ఫైనల్‌లోకి తీసుకొని వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అది కీలకమైనటువంటి మ్యాచ్‌గా మారిపోయింది. ప్రపంచ చరిత్రలో ఇక ఎప్పుడైనా గాని ప్రపంచంలో వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్స్ 2025 జెమిమా రోడ్రిగ్స్ అనే పేరు ఎవర్ గ్రీన్‌గా వినపడుతూనే ఉంటది. వాళ్ళు ఒప్పునా, ఒప్పుకపోయినా, చెప్పినా, చెప్పకపోయినా. కానీ ఆ బిడ్డకు ఉన్నటువంటి డిసిప్లిన్ ఏంటంటే, తల్లిదండ్రులు నేర్పినటువంటి ప్రార్థనా జీవితం. ఎందుకు అంత కష్టంలో దేవుడిని ఎలా జ్ఞాపకం చేసుకున్నదో చూడండి. కొన్ని వేల కోట్ల మంది చూస్తున్నప్పుడు, ఆ అమ్మాయి మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం అది విచిత్రమైనటువంటి విషయం. అంటే మన బిడ్డలకు, మన పిల్లలకు మోకాళ్ళ జీవితాన్ని మనం నేర్పించేటటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. ఆ ఇవాన్ సార్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ బిడ్డకు ఆటతో పాటు డిసిప్లిన్ దేవుని యొక్క క్రమశిక్షణను గూడా నేర్పించాడు. ఎలా ప్రార్థన చేయాలి? కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలు
తిరిగారో, ఆ బిడ్డ కూడా ఆమె కష్టం వచ్చింది. ఆడలేని పరిస్థితిలో ఉంది. దేవుని వైపు తిరిగింది. దేవుడు భారతదేశానికి ఆమె ద్వారా ఫైనల్‌లోకి తీసుకొని వెళ్ళే అవకాశాన్ని అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇజ్రాయేలు ప్రజలు ఎంతో భయపడి దేవునికి మొరపెట్టారు. మనం కూడా మన జీవితాల్లో ఏది భయపెడుతుందో దాని వైపు మనకు భయమేస్తుంది దాన్ని దాటడానికి, ఆ కష్టాన్ని అధిగమించడానికి. కానీ మనం బలహీనులమే. కానీ దేవుడు ఆ బలహీనతలో సహాయం జేసి మన ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే, మనం ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసుకున్నప్పుడు. ఆయన దగ్గర మనం గోజాడుతున్నప్పుడు, మన ప్రార్థనలన్నిటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా జవాబు తగిన సమయంలో ఆయన మనకు అవసరమైనటువంటి దానిని ఖచ్చితంగా ఇచ్చి నెరవేరుస్తాడనే విషయం ఇందు మూలంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇజ్రాయేలు ప్రజల మాటలు విన్నటువంటి దేవుడు, ఈ రాత్రి కాల సమయంలో మనం గూడా ప్రార్థన జేస్తే, మన ప్రార్థన గూడా విని, వాటికి ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన జేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, మరి ఇజ్రాయేల్ ప్రజలను మీరు రక్షించిన విధానాన్ని బట్టి, వారిని సంరక్షించిన విధానాన్ని బట్టి, వారిని సముద్రం గుండా నాయన నీళ్లు లేకుండా నాయన ఆరిన నేల మీద మీరు తీసుకొని వెళ్ళిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారు సముద్రాన్ని చూసి భయపడ్డారు. ఫరో సైన్యాన్ని చూసి భయపడ్డారు. దిక్కులేని వారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీ వైపు తిరిగారో మీ సహాయము వారికి అందించబడింది. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో నాయన మీ సహాయం కొరకు మేము ఈ సన్నిధిలో నాయన ప్రార్థించడానికి వచ్చాం. మా ప్రార్థన కూడా అంగీకరించమని, ఈ కొద్ది మాటలు మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.